కాజ్ ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్. ఇప్పుడు మనశంకర ప్రసాద్ అంటే కాజ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? విడాకులు అవటం. విడాకులు అయితే సినిమా లేదు కదా, హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి మీ ఆఫీస్ మాదాపూర్ అనుకోండి సార్, ఇక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళాలి, ఇది మనకు కావాల్సి ఇమ్మీడియట్. మీకు అక్కడ అర్జెంటుగా మీకు ₹1,00,000 డబ్బులు ఇస్తున్నారండి, అది గంటలో వెళ్తేనే ఇస్తారు, ఆ తర్వాత ఎవరు. ఆ లక్ష్యం మీకు చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్తుంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏంటంటే వర్షం పడవచ్చు, భూకంపం రావచ్చు, ఎవడో మీ మీద అటాక్ చేయొచ్చు, లేకపోతే వెళ్తే ఊరుకోనొచ్చు, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పని ఉండొచ్చు, ఇక్కడ కనుక ఈ పని పూర్తి చేసుకోకపోతే మీ ప్రాణాలు పోవచ్చు. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. మన కాజ్కి సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్కి వెళ్ళే లోపు వచ్చే అడ్డంకులు కాన్ఫ్లిక్ట్స్. ఆ కాన్ఫ్లిక్ట్కి ఫైట్ జనరేట్ అవ్వచ్చు, కామెడీ జనరేట్ అవ్వచ్చు, సాంగ్ జనరేట్ అవ్వచ్చు, సారో జనరేట్ అవ్వచ్చు. అన్ని ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి పడతాయి. ఇవన్నీ కంటే కూడా గొప్పది ఏంటంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారంటే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేది క్రైసిస్. అదేంటంటే ఈ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ని మనం దాటకపోతే మనం ఎంత వేదన పడుతున్నాము. ఇప్పుడు దురంధర్ 2 చూసారా? వాడి చిన్నప్పుడు ఫ్రెండ్ వాడి ఇంటికి వచ్చాడు, వాడు గుర్తుపట్టాడు. ఇప్పుడు ఒక క్షణం ఏంటంటే వాడిని ఆపకపోతే మొత్తం వీడి టోటల్ నిర్మించిన జీవితం అంతా కూలిపోతుంది. క్రైసిస్ అది. క్రైసిస్ అంటే వాట్ ఈజ్ అట్ స్టేక్. ఆ కాన్ఫ్లిక్ట్ దింపాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా ఎలా 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 వాడిని చంపాలి, వాడిని చంపితే నేనే చంపాను అనుకుంటారుగా. దానికి వీడికంటే చాలా సంవత్సరాల నుంచి ముందుంటున్నవాడు ఒకడు సాక్రిఫైస్ చేశాడు. వాడు మొహం కోసేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, దొరికిపోతాడు. అయితే అయిపోయిందా అంటే నెక్స్ట్ వాడి పెళ్ళానికి దొరికిపోయాడు. మళ్ళా ఇంకో కాన్ఫ్లిక్ట్. క్రైసిస్ ఎప్పుడు యూనిఫామ్గా ఉంటే వి కనెక్ట్ టు ద పెయిన్ ఆఫ్ ద క్యారెక్టర్. క్రైసిస్ యూనిఫామ్గా ఉంటే ఎన్నిసార్లు చూడొచ్చు.